డీటెయిల్ చూస్తే ఖమ్మం జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ తాతా మధు పాలేరు ఎమ్మెల్యే కంధాల ఉపేందర్ రెడ్డిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. పాలేరు నియోజకవర్గం కూసుమంచి మండలం జిల్లా చెరువు గ్రామంలో జరిగిన సభలో ఎమ్మెల్సీ తాతా మధు మాట్లాడారు. పాలేరు నియోజకవర్గం టికెట్ గురించి రానున్న రోజుల్లో కూడా ఎవరూ ఏమీ ఆలోచన చేయవద్దన్నారు. పాలేరు ఎమ్మెల్యేగా మళ్లీ కందాల ఉపేందర్ రెడ్డికి టీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇస్తుందని ఎమ్మెల్సీ తాతా మధు కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. 2023 ఎన్నికల్లో పాలేరు నుండి కందాల ఉపేందర్ రెడ్డి ఖచ్చితంగా పోటీ చేస్తారని, ఆయనే గెలుస్తారని తాతా మధు తేల్చి చెప్పారు. నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీస్సులు కూడా ఉపేందర్ రెడ్డికి పుష్కలంగా ఉన్నాయని ఎమ్మెల్సీ తాతా మధు అన్నారు. చంద్రశేఖరరావు గారి మార్గదర్శకత్వంలో ఈ నియోజకవర్గంలో ఏ మండలంలో కానీ ఏ గ్రామంలో కానీ ప్రజలకు ఇబ్బంది ఉంది అంటే అది తన ఇబ్బందిలాగా భావిస్తూ ప్రజలకు చేరువైనటువంటి ప్రజా ఎమ్మెల్యే ఎవరైనా ఉన్నారంటే అది కందాల ఉపేందర్ రెడ్డి గారు మాత్రమే. అనేక సందర్భాల్లో నేను చెప్పడం జరిగింది. ఎందుకంటే ప్రజలకు ఎంత దగ్గరైతే ప్రజలు అంత గుండెల్లో పెట్టుకొని చూసుకుంటారు ఎమ్మెల్యే గారిని. ఈరోజు కందాల ఉపేందర్ రెడ్డి గారు ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా అయిన తర్వాత కూడా ఈరోజు ఆయన క్యాంప్ ఆఫీస్ డోర్లన్నీ కూడా ఎవరికైనా డబ్బులు ఉన్నాయా, హోదా ఉందా, పరపతి అనేది కాకుండా ఏ ఒక్కరు వెళ్ళినా కానీ నేనున్నాను మీకు భరోసాగా, మీకు ఎలాంటి ఇబ్బంది లేదు, నేను చూసుకుంటానని చెప్పినటువంటి మంచి ఎమ్మెల్యే మనకు ఉండటం అనేది మీ అందరి అదృష్టంగా నేను చెప్తున్నాను. రాబోయే రోజుల్లో కూడా ఎవరు కూడా ఏమి ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. 2023 చివరిలో జరిగేటువంటి ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా ఉపేందర్ రెడ్డి గారే మళ్ళా ఎమ్మెల్యేగా నిలబడతారు, ఆయనే గెలుస్తారు. దీని గురించి ఎవరికి ఏమి సందేహం ఉండాల్సిన అవసరం లేదు. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆశీస్సులు ఆయన గారికి పుష్కలంగా ఉన్నాయి. మీ ఆశీస్సులు అయితే ఎట్లా ఉన్నాయో ఆయన ఆశీస్సులు కూడా, గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులు కూడా ఉపేందర్ రెడ్డి గారికి అంతే ఉన్నాయి. కాబట్టి ఇంత చక్కని కార్యక్రమం తెలంగాణలో క్రీడల అభివృద్ధి చేయాలనే ఒక మంచి లక్ష్యంతో ప్రతి గ్రామానికి క్రీడా ప్రాంగణాలు ప్రవేశపెట్టినటువంటి ఏకైక రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. అది కేసీఆర్ గారి ఆలోచనల మేరకు వచ్చినటువంటిది. కాబట్టి మీరందరూ ఒక్కసారి గట్టిగా ఉపేందర్ రెడ్డి గారికి, శేఖర్ గారికి, ఎవరైతే ఇక్కడ పనిచేస్తున్నటువంటి కార్యకర్త రైట్గా ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రజనీకాంత్ అందిస్తారు. రజనీకాంత్ చెప్పండి, టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ తాతా మధు కందాల ఉపేందర్ రెడ్డిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు అయితే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? పాలేరు నియోజకవర్గం ఉమ్మడి ఖమ్మం జిల్లా 10 సీట్లలో 10 నియోజకవర్గాల్లో హాట్ సీట్ గా ఉందని చెప్పవచ్చు. గతంలో కూడా ఇదే నియోజకవర్గం నుంచి మాజీ మంత్రి తుమ్మల నాయక్ ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించాడు. గత ఎన్నికల్లో కందాల ఉపేందర్ రెడ్డి ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యేపై ఓటమి చెందారు తుమ్మల నాయక్. అప్పటి నుంచి కొంచెం ఆయన పార్టీకి కార్యక్రమాలకు దూరంగా ఉన్నాడు. ఇటీవల కాలంలో బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ సూచనల మేరకు బీఆర్ఎస్ పార్టీకి అవతరించిన తర్వాత ఖమ్మంలో ఏర్పాటు చేసిన సన్నాహక సమావేశం సంబంధించి అప్పటి నుంచి ఇప్పుడు కొంచెం ఈ తుమ్మల నాయక్ యాక్టివ్గా ఉన్నాడు. అయినప్పటికీ అప్పటికి ఈ నియోజకవర్గం పాలేరు నియోజకవర్గంపై వచ్చేసారి ఎన్నికల్లో ఎవరు పోటీ చేస్తారనే మీమాంస మాత్రం నెలకొన్నది. ఇప్పటికే దాదాపు పాలేరు ఎమ్మెల్యే సిట్టింగ్ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో గెలిచి టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయిన తర్వాత తాను మాత్రం వచ్చే ఎన్నికల్లో తానే పోటీ చేస్తాను, కేసీఆర్ ఆశీస్సులు నాకు మెండుగా ఉన్నాయంటూ పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి తరచూ చెప్తూ వస్తూ ఉండేవాడు. ఏ గ్రామంలో పర్యటనలకు వెళ్ళినా, అభివృద్ధి కార్యక్రమాల గ్రామాలకు వెళ్ళినప్పుడు, మండలాల్లో సమావేశాలు జరిగినప్పుడు కూడా తను నిత్యం చెప్తూ ఉండేవాడు. ఇదే సందర్భాన్ని కూడా ఉటంకిస్తూ గత 3 నెలల క్రితం పాలేరు నియోజకవర్గం ఖమ్మం రోడ్ల మండలం రామన్నపేట గ్రామంలో ఒక అభివృద్ధి కార్యక్రమాలు, శంకుస్థాపన కార్యక్రమాలకు వచ్చిన సందర్భంలో వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి కూడా సీఎం కేసీఆర్ కి అత్యంత సన్నిహితుడు కందాల ఉపేందర్ రెడ్డి ఉన్నారు. ఇతను వచ్చే ఎన్నికల్లో రాబోయే 2023 ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో ఇతను పోటీ చేస్తారని చెప్పారు. ఇప్పటికే దీనికి సంబంధించి ఈ రోజు నిన్న కూడా కూసుమంచి గ్రామాలు, జిల్లచెరు గ్రామాలు ఒక ప్రైవేట్ ప్రోగ్రామ్ లో పాల్గొన్న ఎమ్మెల్సీ తాతా మధు జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు అతను కూడా వచ్చే
అసెంబ్లీ ఎన్నికల్లో కందాల ఉపేందర్ రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యే పోటీ చేస్తాడు, గెలుస్తాడు కూడా అని చెప్పాడు. ఇప్పటికే ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండి ఏ సమస్య వచ్చినా కానీ తీర్చే స్థితిలో ఉన్న పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి వెంటే ప్రజలు కూడా ఉన్నారు. అతని కేసీఆర్ ఆశీస్సులు మెండుగా ఉన్నాయి అంటూ మాత్రమే కుండబద్దలు కొట్టుని చెప్పడంతో ఈ వ్యాఖ్యలు. రైట్, థ్యాంక్ యూ.